పి చిట్టిబాబు, దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం 2026-27వ సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం మనకందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్ను సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేరు మీద తీసుకొచ్చిన ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు, బ్రదర్ ఒక్క నిమిషం, నువ్వు దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం 2026-27వ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ చాలా చారిత్రాత్మక బడ్జెట్ అని చెప్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టే గొప్పదని చెప్తున్నారు. వాస్తవానికి ఈ బడ్జెట్ను మన వివరాల్లోనికి వెళితే, ఆ వివరాలు మనం గమనిస్తే వాస్తవానికి బడ్జెట్ ఎవరైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పన్నారో అందులో దళితులు, ఆదివాసీలు ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్లో నుంచి విడవబడ్డారు, నిర్లక్ష్యం చేయబడ్డారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో 53,47,315 కోట్ల రూపాయల డబ్బుతో మేము పెద్ద బడ్జెట్ని తీసుకుని వచ్చాం. ఈ 53,47,315 కోట్ల బడ్జెట్లో జీతాలు, భవనాలు అన్నింటికి పోగా డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాల్సినటువంటి బడ్జెట్ 16,67,947 కోట్లు. ఈ 16,67,947 కోట్లలోనే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఎవరికైనా అభివృద్ధికి సంబంధించి, మరి సంక్షేమానికి సంబంధించి నిధులను ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 16,67,947 కోట్లలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. ఇది నీతి ఆయోగ్ యొక్క గైడ్లైన్స్, గతంలో చెప్పిన జాతీయ కమిషన్ యొక్క గైడ్లైన్స్. వాస్తవానికి ఏమి జరిగిందనంటే ఇక్కడ ఎక్కడ కూడా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించలేదు. నిజంగా జనాభా నిష్పత్తి నిధులు కేటాయించాల్సి వస్తే ఒక ఎస్సీస్కి 2,39,608 కోట్లు ఇవ్వాలి. కానీ మన బడ్జెట్లో వాళ్ళు ఇచ్చినటువంటిది 1,96,400 కోట్లు మాత్రమే. అంటే జనాభా నిష్పత్తిని ఏదైతే నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ఉందో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించింది. ఆ ఇచ్చినటువంటి 1,96,400 కోట్లు పోనీ ఏదైనా ఎస్సీలకు ఉపయోగపడుతుందని లెక్కేసుకుంటే ఆ టోటల్గా ఉన్న బడ్జెట్లో సుమారు 75,077 కోట్లు మాత్రమే ఎస్సీలకు, వారి కుటుంబానికి, వారి జీవనానికి ఉపయోగపడే పథకానికి ఇచ్చే డబ్బులు. మరి ఈ 1,96,400 కోట్లలో ఈ 75,000 కోట్లు తీసిస్తే సుమారు 1,20,000 కోట్లు ఎస్సీలకు కానీ, నేరుగా వారి కుటుంబాలకు కానీ, వారి కమ్యూనిటీ కానీ ఉపయోగపడినటువంటి అసాధారణ పథకాలకి వాటికి మళ్ళించారు, వాటికి డబ్బులు నిధులు కేటాయించారు. అని నేరుగా ఉపయోగపడే పథకాలకేమో 75,000 ఇచ్చి, మిగతా పథకాలకు 1,20,000 కోట్లు ఇచ్చి ఓవరాల్గా 1,96,000 కోట్లు మేము ఎస్సీలకు ఇచ్చామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. సబ్కా సాత్ సబ్కా వికాస్లో మరి దళితులతో పాటు ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ కూడా గమనిస్తే 1,41,089 కోట్లు వాళ్ళకి కేటాయించారు. ఆ బడ్జెట్లో కూడా నేరుగా వాళ్ళ యొక్క స్కీములు ఇచ్చినటువంటి నేరుగా ఉపయోగపడే పథకాలు ఏంటంటే 60,093 కోట్లు మాత్రమే. అంటే సుమారు అక్కడ 78,999 కోట్లు ఎస్టీలకి, ఆదివాసీలకు ఉపయోగపడినటువంటి వేరే పథకాలకి డబ్బులు కేటాయించి ఓవరాల్గా మేము 1,41,000 ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. సబ్కా సాత్ సబ్కా వికాస్లో దళిత, ఆదివాసీల యొక్క సంక్షేమాన్ని విస్మరించని చెప్పగలిగే ప్రత్యేక విషయం ఉదాహరణ. ఎస్సీ, ఎస్టీల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 2023 సంవత్సరానికి నివేదిక ఎన్సీఆర్బీ డేటాలో 57,000 అట్రాసిటీస్ జరిగాయి అన్నారు. కొన్ని సుమారు 4 లక్షల పైన కేసులు కోర్టుల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. దీన్ని నివారించడానికి ఇవ్వాల్సిన డబ్బులు కేటాయించకుండా తాత్కాలికంగా 550 కోట్లు మాత్రమే పెట్టి చేతులు దులిపిపోయారు. ఎస్సీలు కూడా రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయడానికి కేంద్ర నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైన విషయం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, చదువుతున్నారు. వాళ్ళకి ఉన్నత చదువులు చదవాలంటే పోస్ట్ స్కాలర్షిప్లు కావాలి, పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు ఫెలోషిప్లు కావాలి. ఈరోజు చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. రూముల వేహ దగ్గర నుంచి మనం గమనిస్తే అనేక మంది విద్యార్థులు ఫెలోషిప్లు రాక
ట్యూషన్ ఫీజులు చెల్లించుకోలేక ఈ పేదరికంలో ఇబ్బందులు చనిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బులు ఇది కొంత పెంచామని అన్నారు. వాస్తవానికి పెంచినటువంటిది ఏదైతే బడ్జెట్ ఉందో అది తగినంత బడ్జెట్ కానే కాదు. సఫాయి కర్మచారులు ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తున్న నిధులు కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించి ప్రధానమంత్రి గర్ల్స్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద హాస్టల్ నిర్వహణకి డబ్బులు కేటాయించారు. ఈసారి స్కీమును అందులో నుంచి పూర్తిగా తీసేశారు. వీటన్నిటితో పాటు సాధారణ పథకాలను జలజీవన మిషన్కి సుమారు గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి పోలిస్తే 5,000 కోట్లు పెంచి జలజీవన మిషన్కి డబ్బులు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సాధారణ పథకాలకు ఇచ్చారు. కానీ అందులో ఎస్సీ ఎస్టీలకి నిర్దిష్టంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో దానికి స్పష్టంగా ఇవ్వకపోవడం దారుణమైన విషయం. మరి ఇంత అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని మళ్ళా రివైజ్డ్ బడ్జెట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ అనౌన్స్మెంట్ బడ్జెట్ అంచనాలు మాత్రమే. భవిష్యత్తులో సవరించబోతున్న బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని, నేరుగా ఉపయోగపడే పథకాలకి డబ్బులు కేటాయించాలని ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మన ప్రభుత్వానికి ఈరోజు నివేదన చేస్తూ ఉన్నాం. రెండింటిని కంపేర్ చేస్తూ బడ్జెట్ చెప్పాను నేను, మీరు మనం విన్నట్లయితే. సో గత బడ్జెట్కి సరేంటి అంకెల్లో పెంచినట్టు చూపించారు. ఒక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులకి వాళ్ళు ఎంత ఇచ్చారు? గతంలో మనకి 5900 అంటే 5,900 కోట్లు, ఈసారి 6,390 కోట్లు ఇచ్చారు. అంటే జస్ట్ ఒక 1,300 కోట్ల దగ్గర పెంచారు. అది వాస్తవానికి పెంచాల్సింది ఎంత? ఈ మధ్యన ఇటీవల జరిగిన ఆత్మహత్యలన్నీ 1,20,000 కోట్లు అనేది వాస్తవానికి 1,96,000 కోట్లు, 1,96,400 కోట్లు ఎస్సీలకు ఇచ్చారు. అందులో 75,000 కోట్లు ఓన్లీ ఎస్సీకి ఉపయోగపడే పథకాలకు ఇచ్చారు. ఉపయోగపడిన పథకాలు ఉన్నాయి చూసారా, అంటే సాధారణ పథకాలు, జలజీవన్ మిషన్, న్యూట్రిషన్, మిడ్ డే మీల్స్, రోడ్లు, ట్రాన్స్పోర్టేషను, రైల్వే క్యారిడార్. ఇప్పుడు రైల్వే క్యారిడార్ నిర్మిస్తానండి, హైవే నిర్మిస్తానండి, అది సాధారణ పథకం. అవిభాజ్య పథకం అందులో ఎస్సీ కింద ఇచ్చామని చెప్పడానికి లేదు. అసలు ఎస్సీ ఎస్టీ సప్లై అంటే ఏంటి? నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ఏంటంటే నిర్దిష్టంగా ఆ యొక్క వ్యక్తికి కానీ, ఆ సమూహానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, హౌస్ హోల్డ్కి ఉపయోగపడే పథకాలు క్రియేట్ చేయాలి. ఇప్పుడు నాకు నేరుగా ఇచ్చేది పెన్షన్ ఉంది, అందరికీ పెన్షన్స్ ఇస్తారు, నాకు పెన్షన్ ఇస్తారు. సో అందులో గొప్పది సాధారణ పథకం, ఇది నేషనల్ స్కీమ్. వీఆర్ ఆస్కింగ్ స్పెసిఫిక్ స్కీమ్. 100 రోజులే, బీసీలకి 100 రోజులే. సో సప్లైని కదా నువ్వు ఒక 50 రోజులు అదనంగా ఇచ్చావనుకోండి, సప్లైన్ ఫండ్స్లో నుంచి ఒక 20 రోజులు అదనంగా ఇచ్చారనుకోండి, అది ఇది ఎక్స్క్లూజివ్గా ఎస్సీ సప్లైన్ కింద కానీ ఎస్టీ సప్లైన్ కింద కానీ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన 1,96,000 కోట్లు మేము ఇచ్చేసామని చెప్పిన ఈ ప్రభుత్వం దగ్గర చేతులకు వచ్చింది ఎంత? మనకి 75,000 కోట్లే. ఇప్పుడు మిగతా ఉండిపోయింది ఎంత? మీరు అడిగినట్టు 1,20,000 కోట్లు యాక్చువల్లీ మనకు ఉపయోగపడిన పథకాలకి ఓవరాల్ కేటాయించారు. సో అది కానీ మనం లెక్క తీసుకుంటే ఇది ఆబ్లిగేటరీ డిపార్ట్మెంట్స్. అవి ఈ ఆబ్లిగేటరీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవ్వాల్సినటువంటిది ఇదిగోండి, యూరియా సబ్సిడీ పేమెంట్. ఎస్సీలకి ఎస్టీలకి ఏం ఉపయోగపడుతుంది? యూరియా సబ్సిడీ పేమెంట్లో సుమారు 9,296 కోట్లు ఇచ్చాడు. సుమారు 10,000 కోట్లు ఎస్సీలకు ఉపయోగపడతాం. తర్వాత న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పేమెంట్. ఎస్సీ రైతులకి యూరియా సబ్సిడీ పొందుకున్నంత రైతులు లేరు కదా. ఎస్సీల దగ్గర ఉండే భూములు ఎంత? ఎకరా? అసలు సెంటు భూములు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? వీటన్నిటికంటే మరొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పేమెంట్ ఇండో పీపుల్ కింద ఫెర్టిలైజర్స్కి వీరికి 4,482 కోట్లు మళ్ళీ వేరేగా ఇచ్చాడు. ఇది ఎక్కడుంది స్కీమ్ అసలు? ఇంకా మనం లోపలికి వెళ్దాం. మనం మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ స్కీమ్స్ అంట, మిస్ అనే స్కీమ్ పెట్టాడు. అసలు మిస్ అనే స్కీము ఏ స్కీమ్ ఉందో ఈ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ దీనికి ఎంత ఇచ్చాడు? సుమారు 3,993 కోట్లు, 4,000 కోట్లు ఇచ్చాడు. ఇలా లెక్క వేసుకుంటూ పోతే సుమారు ఒక 30,000 పైన కోట్లు ఈ విధంగా. ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. అసలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్కి ఎస్సీ బడ్జెట్ దానికి ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఎస్సీలకి ఎలా ఉపయోగపడుతుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగ్లు కడతాం, అది ఎస్ఎస్సికి నేరుగా ఎలాగో చెప్పుకోగలుగుతాం మనం?
అందరికీ ఉపయోగపడే పథకం కదా యూజ్ చేసేది. సో ఈ విధంగా అందరికీ ఉపయోగపడే పథకాలకి ఎస్సీ వాళ్ళకి కేటాయించే నిధులను తీసుకెళ్ళి దానికి వాళ్ళు ఇచ్చేస్తున్నాం. సో మనం ఏం అడుగుతున్నాం, జాతీయ కమిషన్ గైడ్లైన్స్ కానీ నీతి యొక్క గైడ్లైన్స్ కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. తప్పనిసరిగా వ్యక్తికైనా ఉపయోగపడాలి, కుటుంబానికైనా ఉపయోగపడాలి, లేదా సమూహానికైనా ఉపయోగపడాలి. వీటి మీద కొత్త విషయం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, యాక్చువల్ కీ ఆబ్లిగేటరీ డిపార్ట్మెంట్స్ అని ఒకటి ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 45 శాఖలు పనిచేస్తున్నాయి గవర్నమెంట్ ద్వారా. ఈ 45 శాఖల్లో ఏ శాఖ తప్పనిసరిగా కేటాయించాలని చెప్తే ఇందులో అసలు 8 శాఖలు ఎస్సీలకి అసలు బడ్జెట్టే ఇవ్వలేదు. ఇది వైలేషన్. అంటే ఆ ప్రభుత్వమే నేను సంక్షేమాన్ని కాపాడుతామని చెప్పి ఆ ప్రభుత్వమే విధి విధానాలు రూపొందించి ఆ విధి విధానం అమలు చేయని ప్రభుత్వం ఈరోజు ఉల్లంఘన చేస్తుంది, నిర్లక్ష్యం వహిస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరం అందుకే మేము ఏం చేస్తామంటే డాబా రిపోర్ట్ అని దళిత్ ఆదివాసీ బడ్జెట్ అనాలిసిస్, ప్రతిసారి బడ్జెట్ వచ్చిన వెంటనే దీన్ని అనాలిసిస్ చేస్తాం. మనం ఇమ్మీడియట్గా 2వ తారీఖున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో పెట్టాం. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకున్నాం. స్టేట్ వైడ్ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇది బడ్జెట్ అనాలిసిస్ చేస్తాను. ఈ అనాలిసిస్ని నేరుగా ప్రభుత్వానికి, కమిషన్స్కి, నీతి ఆయోగ్కి, అలాగే ప్లానింగ్ కమిషన్కి, అలాగే మనం ఎవరైతే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి మొత్తం ప్రజా సంఘాల తరపు నుంచి దీన్ని వాళ్ళకి నివేదిక ఇచ్చి ఇందులో ఇచ్చిన రికమెండేషన్ అమలు చేయమని అడుగుతూ ఉన్నాం అన్నమాట. మిత్రుడు చిట్టిబాబు గారు అన్ని విషయంలో బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. 1950 నుండి కూడా బడ్జెట్ కేటాయింపులు అయితే జరుగుతున్నాయి, కానీ ఏమాత్రం కూడా అమలు చేసే దగ్గరికి వచ్చేటప్పటికి చాలా దారుణంగా దొంగ లెక్కలు చెప్తూ పక్కదారి పట్టించి నేటికి దళిత గిరిజనులు ఏమాత్రం కూడా అభివృద్ధి కానీ, అలాగే కనీసం మనిషిగా వివక్షత, అలాగే కనీసం ఎడ్యుకేషన్ ఇట్లాంటివి కూడా వాళ్ళకి అందలేదు. గతంలో ఎంతో కొంత అందేది. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా నోటి మాటలే చెప్తా ఉన్నారు. అలాగే ఖర్చు వచ్చేటప్పటికి అంటే బడ్జెట్ అయితే కేటాయింపులు అయితే జరుగుతున్నాయి, కానీ అమలు చేసేటప్పటికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది అత్యంత దారుణమైన విషయం. ఇప్పటికే దాదాపుగా 70 ఏళ్ళ పైనే వాళ్ళకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి కూడా నేటికి వాళ్ళు వివక్షత, అలాగే అంటరానితనం, ఎక్కడో కనీసం అభివృద్ధి లేకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ గత పాలకులు, ప్రస్తుతం ఉన్న పాలకులదే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. బడ్జెట్ కేటాయించిన తర్వాత అయినా కనీసం ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఖర్చు పెట్టరు, కానీ లెక్కల వరకు ఖర్చు చూపిస్తున్నారు తప్పితే ఏమాత్రం కూడా వాళ్ళ అభివృద్ధికి మహిళలు, అలాగే పురుషులు, అలాగే యూత్ ఈనాటికి కూడా ఆర్థిక పరంగా ఏమాత్రం కూడా పెరగలేదు. కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు హెల్త్కి సంబంధించి నేటికి ఎంతోమంది చనిపోయిన పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తాం. అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు కూడా మనుషులు అనేది ఈ ప్రభుత్వాలు గుర్తించట్ల. ఇది ఖచ్చితంగా ఈ పాలకులకి ఒకటే చెప్పదలుచుకుంటాం. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ అభివృద్ధి అయితేనే ఈ దేశం అభివృద్ధి అయినట్టు. వాళ్ళని కనీసంగా కాదు, ఖచ్చితంగా 100% వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికి సహకరించాలి, వాళ్ళ సంక్షేమానికి సహకరించాలి, వాళ్ళందరూ చదివించాలి.
వాళ్ళందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఇట్లాంటి మినిమం అవకాశాలని, ఎందుకంటే వాళ్ళ ఉదయం నుంచి లెగిసిన దగ్గర నుంచి వాళ్ళ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, అన్ని విధాలుగా సహకరిస్తున్నారు బడ్జెట్ పెరగటానికి. కానీ వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఈ పాలకులు మాత్రం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా ఇకనైనా బడ్జెట్లో కేటాయించింది వాళ్ళ ఖర్చు పెట్టాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. వాళ్ళ చదువు కోసం అన్ని విధాలుగా ప్రతి ఒక్క దళిత గిరిజనుడిని అభివృద్ధి చేయాలని చెప్పి, వాళ్ళ హెల్త్కు సంబంధించి అన్ని విధాలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నిన్న బడ్జెట్ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, కేటాయింపులే కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కరవల సుబ్బారావు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే డిబిఎస్యు ఇది ఒక నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అన్ని రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే డిబిఎస్యుగా పేరు మారచ్చు ఇతర రాష్ట్రాలకు వచ్చేసరికి. అట్లాగే ఈ మధ్యకాలంలో లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్తో కూడాను డిబిఎస్యు అనేది కలిసి పనిచేయడానికి కావాల్సిన ప్రణాళిక అదంతా కూడా సిద్ధం చేసుకుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి డిబిఎస్యు ఇప్పుడు ఏదైతే డిబిఎస్యు లక్ష్యం పెట్టుకుందో దళిత ఆదివాసీల హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వైద్యం కోసం లక్ష్యం పెట్టుకుందో దానికోసం ఒక ఫంక్షనింగ్ టీమ్ని, దాన్ని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనే అది సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఇది మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయా కమిటీలని ఫామ్ చేసుకొని ఇందులో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అడ్వకేట్స్, అట్లాగే అక్కడికి ఉండేటువంటి ప్రముఖ పెద్దలు, అంటే సామాజిక ధార్మిక ఆలోచనలు ఉండేటువంటి సామాజిక వాళ్ళని కూడా కలుపుకొని ఈ సివిఎంసీని పంచుకోవడం కోసం డిబిఎస్ అనేది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందన్నది నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ విశ్లేషణ చేయడంలో ముందుంటున్నాం. దానికి కావాల్సిన సమాచారం సేకరించుకొని మీడియా పరంగా ప్రజల దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.